ఎందుకంటే నేను చెంచలుండే, స్థిరం లేనుండే, తొందరపాటు, అబ్బే వద్దు, పనికిరాను. నిజంగా నా మాట విని యేసయ్య ఆమేన్ అన్నట్టయితే ఈరోజు మిమ్మల్ని చూసే అదృష్టం వచ్చేదా? మిమ్మల్నేనా, లక్షలాది మందిని చూసే అదృష్టం దక్కేదా నాకు? శుభ్రంగా ఇటు ఒక రాళ్ల మండా, మరి బ్రిక్స్ రాయ్ కంపెనీ పెడితే అటు అటు ఎటు పట్టిన రాళ్ల కుప్పలేగా ఉంటాయి. ఏందని అటు చూస్తారా బయట వాళ్ళు? దేవునికి స్తోత్రం. ఎట్లనో అయ్య ఆమెను అనలేదు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా, కానీ ఆమెను అన్నట్టయితే అవునా, ఫ్లై యాష్ పోసుకొని ఒక పక్క, ఇసుక కుప్పలు ఒక పక్క పోసుకొని ఏమండి కూర్చున్నావా, రాళ్ళు రాళ్ళు అనుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. నా తండ్రి నిర్జీవరాళ్ళు కాదురా, సజీవరాళ్ళని కట్టాలి, నువ్వు సజీవరాళ్ళని సిద్ధపరచాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు దక్కలేదు, అందలేదు అని ఫీల్ అవుతున్నది నా ప్రభు దృష్టిలో గోరంతా. దేవుడు నీ కోసం సిద్ధపరుస్తుంది కొండంతా. ఎందుకు? ఆయన మీ నాన్న, ఆయన మన నాన్న. మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలనే కోరుకుంటాడు, ఎప్పుడు ఉన్నతంగా ఉండాలనే కోరుకుంటాడు. అందుకోసమే మనల్ని రెడీ చేస్తున్నాడు. జ్ఞానం గల తండ్రి. కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు రాకపోవటమే మంచిది మనకి. ఎట్లనో దేవుడి దయ వల్ల నా ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చినట్టయితే ఇక నా అవతారం నేను ఊహించండి ఒకసారి. వద్దులే, అవ్వ కూడా చండాలంగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా.